ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మరి ముందు నుంచి ఆమె అంత ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు ధర్మ మహేష్ ఒక్కసారి కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు. మాట్లాడరండి, ఎందుకు మాట్లాడతారు? ఆమె మాట్లాడే మాటలకు అర్థం లేదని తెలుసు ఆయనకి. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పారనుకోండి, ఏమన్నా అందరూ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఏదో అనాలిసిస్ చేస్తున్నా కాబట్టి నాకు కెమెరా ఫియర్ ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు అలవాట్లో చెప్పేస్తున్నాను. ఆయనకి అలవాటు లేదు. ఆయన అంతా ఇండస్ట్రీ, కామ్గా ఉండటం, ఆ సినిమాలో యాక్ట్ చేసుకోవడం, అంత డిఫరెంట్ లైఫ్ అది. ఒకటేసారి న్యూస్లో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి బుచ్చుకుని ఏదైనా మాట్లాడితే మననే తప్పుగా అనుకుంటారేమో, మనకెందుకు అక్కడ పోయి మనం చెప్పి నేను నలుగురు ముందు ఇది అవ్వాల్సిన అవసరం ఏంది, నాదేదో నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అయిపోద్దిగా న్యాయంగా అని ఆ యొక్క ఇంటెన్షన్తో ఉన్నాడు. బయట రాడు నాకు ఎందుకు ఈ దరిద్రం అని. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రోజుకి గ్రావిటీ పెంచుతుంది. బూతులు తిట్టడం, లేదంటే ఇంకోటి వాళ్ళతో ఎఫైర్ ఉంది, వీళ్ళతో ఎఫైర్ ఉంది, లేదా ఇంకోళ్ళతో ఎఫైర్ ఉంది, మా పనాతో ఎఫైర్ ఉంది అని చెప్పి ఇష్టం మాట్లాడుకుంటూ వెళ్తుంది. సో వాళ్ళకి చీప్గా అనిపించింది కదా. చుట్టాలు పట్టాలు వీళ్ళంతా ఉంటారు కదండి, ఫోన్ చేసి అడుగుతారు కానీ ఆ అమ్మాయి అట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు పోరేంటని. సో ఆ కాంటెక్స్లో వాళ్ళు బయటకు వచ్చి ఒకటేసారి మాట్లాడారు, వెళ్ళిపోయారు, క్లోజ్ అనుకున్నారు. మళ్ళా రప్పించింది, మళ్ళీ వచ్చి ఇది ఏంటి తిరుగుతూనే ఉండాలి. అసలు న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఎక్కడ జరుగుద్ది న్యాయం? కోర్టులో. పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తాయి, వెళ్తే కోర్టుకి వెళ్తే జడ్జి న్యాయం చెప్తాడు. ఇక్కడ న్యాయం జరగదు కదా. మరి మొదటి రోజు చెప్పింది అదే కదా. అంటే మాట్లాడితే మాటకు ముందు డిబేట్కి రండి, మీకు దమ్ముంటే ఏం డిబేట్ అండి, అంతా తీసుకెళ్ళి కొంపల విషయాలు తీసుకెళ్ళి డిబేట్లు పెట్టుకుంటాను చెప్పండి. మీరు చేస్తారా? మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా పర్సనల్గా, మీ ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే మీడియాలోకి వెళ్ళి చర్చించుకుంటారా? నలుగురు కూర్చొని మాట్లాడుకుని మనమే కదా సరే తీసుకో క్లోజ్, నీ దారి నువ్వు, నా దారి నేను పోతా, హ్యాపీగా ఉండు అని అనుకోవాలి. జీవితాంతం ఈ దరిద్రం ఉంటుందిగా యూట్యూబ్లో. నిన్ను తిట్టిన తిట్లు, నువ్వు వాళ్ళని తిట్టిన తిట్లు అయ్యి ఆయనకి ఉంటాయి, ఆయన నిన్ను తిట్టిన తిట్లు జీవితాంతం ఉంటాయి, నువ్వు చేసిన ఎలిగేషన్స్ ఉంటాయి, ఆయన చేసిన ఎలిగేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి, ఎప్పటికీ బాగుండి. గ్యాగ్ ఆర్డర్లు వేసినా కొన్ని చోట్ల రీల్స్ అంతే ఉంటాయి, అన్ని లింకులు ఏం తొలగించరు, అట్లే ఉంటాయి, పొడుచుకున్నట్టు ఉంటాయి ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా. ఎందుకని చెప్పాం మనం. అదే ఇంకొకటి, ధర్మ మహేష్కి నాకు డివోర్స్ ఇస్తే సరిపోతుంది ఆయన దగ్గర నుంచి, నాకు ఏ ఆస్తి వద్దు, నేను దేని గురించి కూడా ఆశపడట్లేదు అని చెప్పి కొన్ని ఆమెనే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆశ పడకూడదు అని అంటలా. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది, ఎంతో కొంత ఇప్పుడు ఇస్తే దారి ఆమె చూసుకుంటుంది. నేనేమన్నా అది న్యాయంగా అడిగితే ఇబ్బంది లేదు, అక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. ఇప్పుడు ఈరోజు లైవ్లో చూసాం, వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఏమంటున్నారు, ఇంకో బాబు పేరు ఇది పెడతా, నీకు ఇది కొన్ని ఉంచుకో అని చెప్పి వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు ఆమెకి. ఆమెకు అది నచ్చట్లా, ఆమెకు అది కాకుండా ఇంకేదో కావాలి. సో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సరే ఇట్లయితే కనుక ఇట్లాంటి బ్లాక్ ఎందుకు కోర్టుకు వెళ్దాం అంటున్నారంటే, బాబుని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తండ్రి కూడా కదా ఆయన, బాబుని ఇవ్వాలి కదా. అసలు మ్యాటర్ డబ్బు గురించి పక్కన పెట్టండి. అసలు ఆమె దగ్గర ఉన్నది చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఐటమ్ ఏంటంటే బాబు. ఆ బాబు అంటే ఈ మహేష్కి పిచ్చ ప్రాణం. ఒక 4-5 నెలల నుంచో 4 నెలల నుంచో దగ్గరికి వెళ్ళనీయకుండా, సరే నువ్వు నాకు అది రాస్తే నేను బాబుని చూపిస్తా, నువ్వు ఇది రాస్తే ముద్దు పెట్టుకొని ఇస్తా, ఇది రాస్తే ఒక్కరోజు బాబుతో వండిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆయనేమో ఆ బాబు అనే పిచ్చలో ఏంటంటే ఏది పడితే అది గీక్కుంటూ వెళ్తున్నాడు అక్కడ. సో ఇక రియలైజ్ అయ్యి బాబుని చూపించదు. ఈవెన్ కంపెనీ విషయం కూడా కొన్ని స్టాంప్ పేపర్ల మీద సిగ్నేచర్ చేయించుకుందండి ఇట్లా బ్లాక్మెయిల్ చేసి. సో ఇమీడియట్గా బాబుని చూపించకపోయేసరికి వెళ్ళి వాళ్ళు కోర్టులో కేసు వేసారు, ఇట్లా కాదు ఇది అంతా తేడాగా ఉందని. ఇవన్నీ ఇక్కడ తేలే కాదు. కోర్టుకి వెళ్తే అన్యాయం జరిగిద్దని ఎవరికైనా డౌట్ ఉందా? ఎవ్వరికీ లేదు. కోర్టుకి వెళ్తే న్యాయమే జరుగుద్ది కదా, న్యాయంగా నీకు రావాల్సింది ఇస్తారు. కనుక ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆమెకు కావాల్సింది మీడియాలో చర్చ జరిగి పెంట అయితే, ఇక్కడైతే డైరెక్ట్గా క్రిమినల్గా డైరెక్ట్ డిమాండ్ చేసి నాకు ఇట్లయితేనే, లేదంటే అసలు నిన్ను వదిలిపెట్టను. ఆయనకున్న ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్గా ఎంత లాస్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఒక హీరోగా, ఇప్పుడు ఆయనకి కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వచ్చి మనిషిని చూశారు కదా, ఆ 2 సినిమాలు చేశాడంట. సో ఇంకా ఆఫర్స్ని కూడా దూరంగా వెళ్ళిపోయినాయి, ఇన్వెస్టర్లు దూరంగా వెళ్ళిపోతున్నారు, ఫైనాన్షియల్గా లాస్ చేస్తుంది. సో చూసావా నా వల్ల ఇప్పుడు 5 కోట్లు బొక్క, నా వల్ల చూసావా ఒక 2 కోట్లు బొక్క అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్లు ఇవ్వటం. అది అవి చూపించి ఇంత కావాలని చెప్పి అడగటం. ఓకే. అండ్ నార్మల్గా మనం ఒక పర్సన్ పేరు తీయాలి అంటేనే వితౌట్ పర్మిషన్ తోటి మనం ఒక పేరుని బయటికి తీయం. అలాంటిది ఒక పెద్ద టెలివిజన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనే వచ్చారు, ఎవరు తీయలే. కందక ఇది వెనకటికి ఏదో సామెత ఉంది కదా, ఏం సామెత,
గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నాడంటే ఆవిడ. ఆయన గురించి ఎవరు చెప్పకముందే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టేసుకున్నాడు. ఏది మన అలా ఛానల్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఆ రోజు కూర్చొని ఆమె వెనక నేనున్నా ముందున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసరికి ఈయనకి మండింది. ఏమైనా నువ్వే కదా అసలు ఉంది, నువ్వు ముందు వెనక ఉంది, నువ్వు అదే కదా చెప్తున్నాను, నువ్వే మూర్తి నా కొంపని నాశనం చేసింది అని చెప్పి బ్లాక్మెయిల్ చేద్దామని చూశాడు. ఆ రెండో రోజు మూర్తి గారు చెప్పిన రెండో రోజునే ఆమె చంపుతాను, అందరిని చంపుతా, బీహార్ వాళ్ళని పంపిస్తా, కుటుంబ సభ్యులను బెదిరిస్తా, చంపుతాను, బూడిద చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. అంటే మూర్తి గారు చెప్పబట్టే కదా క్లియర్ కనపడుతుంది. మూర్తి గారు సపోర్ట్ చూసుకొని ఇదంతా చేస్తారు. మరి కనపడుతుంది కదా, అదే కదా జరుగుతుంది ఇప్పుడు. మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన చెప్పక కొన్ని వీడియోలు పెడుతున్నారు. ఒకటి వచ్చేసి ఏదైతే ప్లేట్ వీడియో ఉందో అదొకటి, అండ్ ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే, అంటే ధర్మ మహేష్ మాట్లాడిన నెక్స్ట్ డేనే పెళ్ళిళ్ళకి సంబంధం లేదు, నేను ఒంటరిగానే ఉంటాను లైఫ్ అంతా అని చెప్పేసి ఒక వీడియో లీక్ చేశారు. అండ్ రీసెంట్గా నిన్న మొన్నలోనే బైక్ రైడ్ గురించి అని చెప్పేసి ఒక బైక్ వీడియో పెట్టారు. దానికన్నా ముందు ధర్మ మహేష్ ఏం మాట్లాడారంటే, మా వైఫ్కి బైక్స్ అన్నా ఇష్టమే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వంగానే ఈయన ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టారు. ఆయన క్రింజ్ వీడియోలు చేసుకుంటున్నాడండి. రీసెంట్గా 2-3 నెలల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్, మంచి పేరుంది, చాలామంది అదే షాక్ అవుతున్నారు సొసైటీలో, మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది. నేను కూడా ఒకప్పుడు ఫ్యాన్, ఇప్పుడు కాదు. చాలామంది ఈయన వీడియోలు ఏంటి సడన్గా పిచ్చోళ్ళ తయారయ్యాడు, ఏంది ఇది రంగు బట్టలు వేసుకుని ఏదో పెచ్చ వీడియోలు అన్నీ చేస్తున్నాడని అనుకుంటున్నారు. యాక్చువల్గా అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఆ వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు. మహేష్ గారు బయట పెట్టింది అదే. ఇంట్లో ఏదన్నా జరిగితే నాకు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వట్లేదు, వెళ్ళి ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తాడంట ఈయన. ఇంట్లో ఏం జరిగితే ఆ విషయం గౌతమి చౌదరి మరి మూర్తి గారికి చెబుతుందో ఏంటో తెలియదు, కానీ సేమ్ రియాక్షన్ ఇక్కడ వీడియోలో వచ్చేస్తుంది ఇన్స్టాలో. ఈయన అడుగుతున్నాడు, నాకు అంచంలో ఫుడ్ తింటా, ఇది నా కంచం, రోజు దీంట్లోనే తింటాను అని అంటే అర్థం ఏంటంటే, నా తర్వాత ఆయన ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి యాజ్ అ మొగుడుగా, ఏం చెప్పాలి, నా కొంపలో కూర్చొని వీడియోలు చేస్తున్నాడు, ఈయనకేం పని అండి. ఊర్లో చూసారా, ఓ దారం కట్టేసి చిన్నది మేకపోతుని వదిలేస్తారు, ఇట్ట వెళ్ళిపోతుండే, తిరుగుతుండదు, ఎవరు పట్టుకోరు ముట్టుకోరు. ఆయన అట్ట వదిలిపెట్టినట్టున్నారు మూర్తి గారిని. ప్రతి ఒక్కళ్ళ కొంపలో దూరుతున్నాడు, దేనికి దూరుతున్నాడో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళ ఇంట్లో నువ్వు ఎందుకురా స్వామి అని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, ఎవరినో అండదండలు చూసుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. అసలు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావు? బిఆర్ నాయుడు గారు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ నీకు ఇచ్చింది. ఆయన అక్కడ పవిత్రమైన టీటీడీ బాధ్యతలు తీసుకొని నువ్వు ఒక TV5 అంటే మంచిది, ఇప్పుడు మార్కెట్లో ఉన్న మంచి బ్రాండ్స్లో ఒక పవర్ బ్రాండ్ అది ఛానల్, అది కూడా అన్నిటితో పాటు అన్ని ఛానల్స్తో పాటు TV5 కానివ్వండి, సాక్షి అని, TV9 అని, IBN అని, NTV అని, ఇట్లా ఇవన్నీ పవర్ బ్రాండ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, అట్లాంటి ఛానల్ నీకు చేతిలో పెడితే నువ్వు ఆడ కూర్చొని చేస్తుంది రాత్రి అర్ధరైతే 9:30 10కి 10:10 ఛానల్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఏదో మునిగిపోతున్నట్టు. కనీసం లాస్ట్ టైం ఇక్కడ చాలా చోట్ల వరదలు వచ్చి మునిగిపోయాయి, అవి కూడా ఇలా న్యూస్ను. చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ, అవి కూడా ఇలా. ఇదేదో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అయినప్పుడు వచ్చేసి పెద్దగా అరిసి మెంటలుగా అరుస్తూ నేను చూస్తా, అంతా చూస్తా, చేస్తా, నేనేందో చూపిస్తా అని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు. అంకులేసి నెక్స్ట్ డే ఈవిడ వార్నింగ్ ఇవ్వటం అంతా ప్రీప్లాన్డ్గా జరుగుతుంది. ఇది మూర్తి గారు దీనికి సమాధానం చెప్పాల్సింది. బిఆర్ నాయుడు గారికి కూడా ఇదే రిక్వెస్ట్ ఈ యొక్క వీడియో ద్వారా. ఇది ఈమెకున్న క్రిమినల్ నేచర్ మరి మూర్తి గారికి కూడా వచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ చావులు మాత్రం ఏమన్నా జరిగితే కనుక పూర్తి కారణం TV5దే ఉంటుంది. వాళ్ళ వెనకమాల వాళ్ళే ఇప్పుడు మూర్తి గారు ఎవరెవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళ బాధ్యత అని ముందే చెప్తున్నాను ఛానల్ ముఖ్యంగా.